బాన్స్వాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని మృతి. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణం బలి అన్నారు. బాన్స్వాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రిపబ్లిక్ డే వేడుకల కోసం ఆటోలో ఫర్నిచర్ తెప్పించి విద్యార్థులతో అన్లోడ్ చేయించిన పాఠశాల సిబ్బంది ఆటోలో నుండి ఫర్నిచర్ అన్లోడ్ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయిన సంగీత అనే 8వ తరగతి విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల ఆశ్రమ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంగీత సొంత గ్రామం మద్నూరు మండలం కోడిచెర్ల గ్రామంగా గుర్తించారు. బాన్స్వాడ నుంచి బోర్లం స్కూల్ కి వస్తున్నాయి సార్. మా గ్రౌండ్ లోకి వచ్చేసినాయి ఆల్రెడీ చైర్స్. వచ్చిన తర్వాత ఆ చైర్స్ వీళ్ళు పిల్లలు దింపుతున్నారంట గ్రౌండ్ లో. అయితే అక్కడ లాస్ట్ చైర్ ఏమో ఉండేనంట. లాస్ట్ చైర్ ఈ అమ్మాయి తీయడానికి వెళ్ళిందంట సార్. అందులో నుంచి ఆమె వెనుకకు డ్రైవర్ చూసుకోకుండా వెళ్ళిపోయిందంట. మేము అక్కడ గార్మెంట్ సైడ్ ఉన్నాం సార్. పిల్లలు గ్రౌండ్ లో కొంతమంది డైనింగ్ హాల్ లో డిన్నర్ చేస్తున్నారు, ఇంకొంతమంది అక్కడ గేమ్స్ ఆడుకుంటున్నారు. అండ్ మేడం ఇట్లా మమ్మల్ని సారీ సార్ సంగీత పడ్డది అనగానే స్పాట్ లో డ్యూటీ ఇచ్చారు. అటెండర్ పీకి అందరం వచ్చేసాం సార్. వెంటనే అదే ఆటో ఫోన్ చేసి అదే ఊరు బోర్లం క్యాంప్ ఆటో డ్రైవర్ వెంటనే పిలిపించి అదే ఆటోలో మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేసినాం సార్. అవును సార్, పిల్లలు ఉంది అక్కడ. మేము లోపల డైనింగ్ అటు సైడ్ ఉన్నాం సార్. డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు? డ్యూటీలో నేనున్నాను సార్. డ్యూటీ టీచర్ శ్వేత మేడం ఉన్నారు, అటెండర్ పుష్ప ఉంది, ఇంకా వినోద మేడం పీఈటీ రెగ్యులర్. పిల్లలు ఎందుకు తీస్తారమ్మా చైర్స్? అటెండర్ లేడా మీ స్కూల్లో? గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ సాయి కిరణ్, డ్యూటీ డాక్టర్ ఏహెచ్ హాస్పిటల్ బాన్స్వాడ. ఇప్పుడే మాకు కేసు వచ్చింది. ట్రామా పేషెంట్ అరౌండ్ ఆమె ఆటో నుంచి కింద పడింది అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి పేషెంట్ కంప్లీట్లీ బ్రాడ్ డెడ్ ఉంది. హాస్పిటల్ ఇంజురీ ఉంది క్లియర్ గా. బోత్ ఇయర్ బ్లీడ్స్ ఉన్నాయి. మల్టిపుల్ అబ్రేషన్ ఆన్ హ్యాండ్ అండ్ ఫేస్ ఉందండి. మేము ఆల్రెడీ ఈసీజీ తీసి డిక్లేర్ కూడా చేశాము. బాడీ అనేది పోస్ట్ మార్టం కి ఇంటిమేషన్ ఇచ్చాము. లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. మా సూపరింటెండెంట్ సార్ కి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. సార్ ఈజ్ ఆల్సో ఆన్ ద వే. ఎక్కడి నుంచి? ఇది బోర్లం నుంచి వచ్చారండి. బోర్లం క్యాంప్ నుంచి గురుకుల హాస్టల్ పిల్లలు అనుకుంటా. ఇది వాళ్ళ హెల్త్ సూపర్వైజర్ ఎవరు తీసుకొచ్చారు. బట్ తీసుకొచ్చిన తర్వాత మేము ఇమీడియట్ గా ఎగ్జామిన్ చేశాము. అప్పటికే 0 లైఫ్ ఉంది. అసలు ఈసీజీ లీడ్స్ కూడా ప్యూపిల్స్ కంప్లీట్లీ డైలేటెడ్ అండ్ నాన్ రియాక్టివ్ ఉన్నాయి. ఈసీజీ కూడా తీసాం. ఈసీజీ కూడా ఐసోలేటెడ్ కంప్లీట్లీ ఫ్లాట్ వేవ్స్ వస్తున్నాయి. నో కార్డియాక్ యాక్టివిటీ. సో సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.